భగవంతునిని సేవించినప్పుడు మనకు కలిగే ప్రశాంతత ఇంకా దేనిలోనూ ఉండదు. మనము అసలు ఈ జీవితం ఎందుకు, నేను ఎందుకు ఈ రోజును గడుపుతున్నాను అన్న అన్ని ప్రశ్నలకు సమాధానం నీవు దేవుడి సేవలో నిమగ్నమైనప్పుడే తెలుస్తుంది. పిసినారి వ్యక్తి ఎప్పుడు తన డబ్బు గురించి లేదా ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో వాటి గురించే పట్టించుకుంటూ ఎప్పుడూ తన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. అదే ఎవరైతే ఇది నాది అనకుండా దేవుని సేవలో నిమగ్నమయ్యి తనకు అవసరమైనంత మాత్రమే ఉపయోగించుకొని మిగతాది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తాడే వాడే నిజమైన వ్యక్తి. అతడికి జనన మరణాల గురించి ఎటువంటి దిగులు ఉండదు. ఎందుకంటే అతనికి తెలుసు, పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా మరణించక తప్పదు, మరణించిన వ్యక్తి తిరిగి మరలా పుట్టక తప్పదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకున్నవాడు ఎటువంటి కష్టాలు ఎదురైనా ఆ రోజువారీ జీవితంలో అతడు భయపడడు, దిగులు పడడు, టెన్షన్ పడడు. ఎందుకంటే అతని మనసు నిశ్చలంగా ఉంది, అతని మెదడు కూడా నిశ్చలంగా ఉంది. ఒక సరైన దృష్టి అతనికి ఉంది. ఎందుకంటే అతడు తన మనస్సు, తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలిగే శక్తి అతనికి ఉంది. ఇదంతా ఒక్క ధ్యానం మరియు మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం ద్వారానే లభ్యమవుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు అనుకున్నది సాధించండి. ఇలాంటి ఎన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.